అది వీరోచితం అని ఇప్పుడు సాయి గారే చెప్పారు కదా. వారు చెప్పిన మాటను బట్టే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వారిని ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలా ప్రశ్నించడమే తప్పుగా మీరు ప్రసారాలని ఆపివేస్తే, జరుగుతున్నటువంటి దాడుల్ని ప్రసారాల్లో చూపిస్తే, మీరు ఆపివేస్తే ఇది ప్రజాస్వామ్యమా? ఇలాంటి పరిపాలనని మీరు అందించాలనుకుంటున్నారా? మొట్టమొదటిది. రెండవది, ప్రత్యేక హోదా గురించి మీరు మాట్లాడారు సార్. ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం సంపూర్ణమైనటువంటి మద్దతుతోటి ఏపీ ప్రభుత్వం తరఫు నుంచి ఎలాంటి మద్దతు లేకుండా వారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే శక్తి సామర్థ్యం వారికి ఉండింది. ఎన్నిసార్లు ప్రత్యేక హోదా గురించి అడిగినా కూడా వారు దాటవేసేటటువంటి ప్రయత్నం చేశారు. మరి ఈ రోజు మీరు ఎన్డీఏలో భాగస్థులుగా ఉన్నారు, ఎన్డీఏతో కూటమిలో ఉన్నారు. ఇవాళ మీ మద్దతు లేకపోతే ఎన్డీఏ కూలిపోయేటటువంటి ప్రమాదంలో పడ్డది. మరి ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు సార్? ఎందుకు దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు? అమరావతి గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? పోలవరం గురించి రావాల్సినటువంటి నిధుల గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? 2014 నుంచి 2019 వరకు మీరు ఏ విధమైనటువంటి రాజకీయం చేశారో అదే రాజకీయాన్ని కొనసాగించబోతున్నారా? ప్రత్యేక హోదా అవసరం లేదా? ప్రత్యేక హోదా అనేది కేవలం మీకు ప్రచారం కోసం మాత్రమే కావాలా, ప్రజల కోసం కాదా? దీని గురించి చెప్పండి. ఇవాళ మీరు ప్రత్యేక హోదా ఇస్తేనే మద్దతు ఇస్తాము అంటే ఖచ్చితంగా ఎన్డీఏ ఒప్పుకునే పరిస్థితి ఉంది. అయినా మీరు ఎందుకు అడగట్లేదు? ఎందుకు లాలూచి రాజకీయం చేస్తున్నారు? ఎందుకు మీరు పక్షపాత ధోరణి వ్యవహరిస్తున్నారు? దీన్ని ప్రజలకు సమాధానం చెప్పండి. మీరు ప్రత్యేక హోదా అనేది ఒక సంజీవని లాంటి అవసరం ఉన్నటువంటి ఒక అవసరాన్ని మీరు ఎందుకు గుర్తించలేదు? పవర్లో ఉన్నప్పుడు మన జాతకాన్ని ఎదురోళ్ళు చేయలేకపోతున్నారని మనం మాట్లాడదామని. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడడం మాత్రమే అవతల వాళ్ళకి పేటెంటా? అలా కాదు. 2014 వరకు ప్రత్యేక హోదాని అమ్మివేసింది ఎవరు? తాకట్టు పెట్టింది ఎవరు? ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 2019లో మీరు అధికారంలోకి వచ్చే ముందు ఇదే స్టేట్మెంట్ ఇచ్చి అధికారంలోకి వచ్చారండి. కానీ 24 దాకా సాధించలేదు. వెంటనే మీరేమన్నారు? వాళ్ళకి పూర్తి మెజారిటీ ఉంది, అందుకనే మేము చేయలేకపోయాము, ప్లీజ్ ప్లీజ్ అని అడుక్కునే పరిస్థితి ఉంది అన్నారు. 2014 నుంచి 19 మధ్యలో కూడా భారతీయ జనతా పార్టీకి పూర్తి మెజారిటీనే ఉంది. కానీ మీరేం మాట్లాడారు ఆ రోజున? 22 మంది ఎంపీలు రాజీనామా చేస్తే అయిపోతుంది, ఇదే 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తే అయిపోతుంది, మేము రాజీనామా చేస్తామని చెప్పి చేసుకొచ్చారు ఆ రోజున. అదే మీరు పవర్లోకి వచ్చిన తర్వాత మరి అప్పుడు రాజీనామా చేయాల మీ 22 మంది. లేదా మీరు ఇప్పుడు ప్రత్యేక హోదా అవసరం లేదా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మన యొక్క మద్దతు అవసరంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం మన మద్దతు అవసరంలో ఉన్నప్పుడు అడగాలా లేదా? 19 మధ్యలో జగన్ రెడ్డి ఏవైతే ప్రతిపాదన చేశాడో ఈ రోజు మీ సంగతి చెప్పండి సార్. ఇప్పుడు ప్రత్యేక హోదాకి మీరు కట్టుబడి ఉన్నారా లేదా? ప్రత్యేక హోదాకి కట్టుబడి ఉన్నారా లేదా?